చూస్తాను నేను కింద అనేది వేసానండి శారీని, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ముందుగా నేను చెప్పినట్టు ఇలా 3/4 వరకు మనం శారీని ఫోల్డ్ చేసుకున్నాము. ఫోల్డ్ చేసుకుని పాప హైట్కి తగ్గట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సో నేను మా పాపకి డ్రేప్ చేస్తాను కాబట్టి తన హైట్కి తగ్గట్టు నేను ఈ లెంత్ వరకు ఫోల్డ్ చేసి సో ఇక్కడికి లైన్స్ అనేది ప్లేస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఊడకుండా ఉంటుంది. ఇన్కేస్ కట్టిన తర్వాత కూడా జారిపోకుండా, కట్టు చిన్న జారిపోకుండా ఉండడానికి ఇట్లా పిన్స్తో నేను సెట్టింగ్ చేశాను. సో ఇది అయిపోయాక మనం ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత సో హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ఇలా మిడిల్ ఫోల్డే ఉంటుందండి. ఎందుకంటే పాప హైట్కి తగ్గట్టు మనం డ్రేప్ చేస్తున్నాం కాబట్టి శారీ అంతా కూడా ఇలా మిడిల్ ఫోల్డే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో మనం ఇక్కడ ఏదైతే పిన్స్ ప్లేస్ చేసాం కదా దాన్ని మళ్ళీ మనం లోపలికి ఇది యాక్చువల్గా 5.5 మీటర్స్ లెంత్ కదా ఉంది శారీ. చిన్నపిల్లలకి ఈ లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఇది ఇలా మిడిల్ శారీ మొత్తం పొడుగుగా మిడిల్ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇట్లా మీకు తెలుస్తుంది కదా, ఇది ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇట్లా లోపలికి ఒక మిడిల్ ఫోల్డ్ కింద చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి, ఎంత లెంత్లో చేసుకోవాలని డౌట్ రావచ్చు. అదేంటంటే ఒకసారి ముందుగానే మీ పాపకి శారీని పెట్టి చూడండి. చూసిన తర్వాత కొంచెం కొద్దిగా ఉన్న పిల్లలకైతే ఇంత అవసరం లేదు. మా పాప కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ఫోల్డే చేయాల్సి ఉంటుంది. సో ముందు పిన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లోపలికి మిడిల్ ఫోల్డ్ అనేది చేయాలి. శారీని చూస్తున్నారు కదా ఇలా. యాక్చువల్గా ఇద్దరుంటే ఈజీ అవుతుంది. ఇది ఒక్కొక్కరు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్, ఏదైనా ఫంక్షన్ అట్లాంటిది ఉన్నది స్కూల్లో అనుకున్నప్పుడు ముందు రోజే అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే అకేషన్ ఉన్న రోజు మనం ఈజీగా పాపకి కట్టేసి పంపించవచ్చు. సో ఇట్లా మిడిల్ ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ మనం పిన్స్తో అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. పైన ఎందుకంటే ఫోల్డ్ చేసాం కదా, ఇది అటు ఇటు కదలకుండా ఇట్లా అక్కడ ఒకటి పిన్తో సెట్లో చేసుకుంటే సరిపోతుంది. పిన్స్తో పెట్టేసుకొని ఇదంతా ఏంటంటే పాపకు ముందుగానే మనం ఒకసారి పాప హైట్కి తగ్గలేదని చూసుకోవాలి. తర్వాత తనకి చుట్టూ ఎంత తిరుగుతుంది అనేది చూసుకోండి, కుర్చీలు ఏమి వస్తాయి అనేది చూసుకుంటే సరిపోతుంది. ముందుగానే నేను చూసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నాకు ఎంతో ఐడియా ఉంది. సో ఇలా చేసేస్తాను. ఇలా ఇది అటు ఇటు కదలదండి, ఇలానే ఉంటుంది. ఎలా పడితే అలా ఉంటుంది పాపకి. సో ఇప్పుడు ఏంటంటే పాపకి డ్రేప్ చేసి చూపిస్తాను. ఫోల్డింగ్ అయితే అయిపోయింది ఇంతవరకు. సో ఇప్పుడు డ్రేప్ చేస్తాను. అదంతా యాజ్ యూజువల్గా మనం ఎవరైతే శారీ కట్టుకుంటామో అలానే కట్టుకోవచ్చు. మీరు పెట్టిన పిన్స్ అవి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్టుకోవచ్చు. మొదలు వచ్చేసి నేను లెగ్గిన్ లాంటిది ఒకటి ఇచ్చేసానండి. అదైతే ఇంకా అటు ఇటు కదలకుండా మనకి లూజ్ అయిపోతుంది అన్న భయం కూడా ఉండదు. అందుకని లోపల లెగ్గిన్ వేసేసి పైన శారీ డ్రేప్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పళ్ళు ప్లేట్ కూడా మనం సేమ్ ఇలానే ఇక్కడ ముందు ఫ్రంట్ ఫోల్డ్ చేసుకున్నాం అదే ఫోల్డ్ ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేసిన కూడా మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుందండి. దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు, పైకి కనిపించడం అట్లా కూడా ఏమి ఉండదు. కావాలనుకుంటే మీరు పైన టేబుల్లో కూడా ఫోల్డ్ చేసిన దగ్గర ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా అది కూడా మనకి కదలకుండా ఉంటుంది. మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే శారీ ఫ్యాబ్రిక్ మీద బేస్ అయి ఉంటుందండి. పట్టు శారీస్ అట్లా అయితే కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి వాటికి ముందే ప్లేట్స్ దగ్గర అది ఐరన్ చేసేసుకొని అప్పుడు పిన్స్ పెట్టి మనం డ్రేప్ చేసుకుంటే వాళ్ళకి క్యారీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి.
అవన్నీ మనం తర్వాత చూస్తాం. ఇది జారకుండా ఇక్కడ నుంచి మనం చేసుకుంటాం కదా, ఈ ప్లేట్ అనేది జారకుండా కొంచెం టైట్గా లాగేసి మనం పెట్టుకున్నట్టే ఇప్పుడు ఒక పిన్ ఇచ్చేసేయండి. ఇంకా వాళ్ళకి ఇక్కడ లూజ్ రావడం అట్లాంటిది ఏమి ఉండదు. కొంచెం వెల్లు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి ఇలా ఒక పిన్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ కదలకుండా ఉంటుంది, అక్కడ టైట్ వస్తుంది. మిడిల్ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకొని దీన్ని అడ్జస్ట్ చేస్తాం. సో కావాలంటే అక్కడ పిన్ కూడా పెట్టచ్చు. పిల్లలు ఉంటారు కదా, పెట్టినట్టు పెడతా ఉంటారు కదా పిల్లలు. సో ప్లేట్స్కి ఒక పిన్ అనేది పెట్టి శారీ పిన్ అనేది పెడతాం కాబట్టి ఇన్కేస్ లోపల మీకు ఏదైనా ఊడిపోతుంది అన్న డౌట్ ఉంటే ఇక్కడ లోపల ఒక పిన్ లాంటిది పెట్టేస్తాను. నీట్గా పెద్దోళ్ళు కట్టుకుంటే ఇట్లా ఫోల్డింగ్ ఇచ్చేసి కట్టేస్తాయి. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు సరదా తీరుతుంది, బట్ ఏంటంటే మనకి నచ్చిన శారీస్ మన పిల్లలు కూడా చూసుకోవచ్చు. అందులో ఏదైతే ఉందో ముందుకు రాకుండా బ్లౌజ్కి పళ్ళకి కలిపి ఒక పిన్ వచ్చేసింది. మీరు ఏదైతే వీళ్ళంతా నడిచినా కూడా ఇది ముందు అనేది పడుతుంది. సో ఇక్కడ మనం పెట్టిన పిన్ కూడా చూసిన వచ్చింది. తర్వాత మీకు నచ్చినట్టు మీ పాపని డిఫరెంట్ జ్యువెలరీతో చక్కగా నీట్గా రెడీ చేయవచ్చు.